అబియా ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? మీరు యుద్ధము చేసినను, ఏంటి 4 లక్షల మంది పెట్టుకొని ఆయన ఏమంటున్నాడంట? యుద్ధము చేసినా మీరు గెలవరు. ఎవరితో పెట్టుకుంటున్నారు తెలుసా? మీరు దేవునితోనే యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు గెలవరు. శత్రువు అనేటువంటి వాడు, అపవాది అనేటువంటి వాడు ఎంత పెద్దవాడైనను సరే, గొలియాతు వలె మన మీదకి వచ్చినను సరే, దావీదులు మన యొక్క కుటుంబాల నుంచి లేవాలి. గొలియాతును చూసి భయపడ్డాడు దావీదు? ఎక్కడ భయపడలేదు, వెనుకడుగు వేయలేదు. నీకు వచ్చినటువంటి కష్టం ఎంత పెద్దదో నాకైతే తెలియదు కానీ, నీకు వచ్చినటువంటి శ్రమ ఎంత పెద్దదో నాకైతే తెలియదు కానీ, 8 లక్షల మంది నీ మీదకి వస్తున్నా సరే, నీకున్నటువంటి బలము కొంచెమైనను సరే, దేవుడు సెలవిస్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకముల వాటికి అన్నిటికంటే గొప్పవాడు. దేవాది దేవుణ్ణి ఆయన ముందుగా పెట్టుకొని ఆయన మాట్లాడుతున్న విశ్వాసపు మాట ఏంటయ్యా అంటే, నాకున్నటువంటి బలగం తక్కువైనను సరే నేను ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక ఆత్మీయ బిడ్డగా ఆత్మీయ రణరంగంలో, ఆత్మీయ పోరాటంలో మీరు జయమొందాలి.